మొట్టమొదటిగా తండ్రి అయిన దేవాదేవునికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన అయిన క్రీస్తు పేరట ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మరొకసారి మంచి అవకాశం మనకి దయచేస్తున్నాడు. దీనిని మనం సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క మాటలలోని సారాన్ని మనం గ్రహించి మన యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. చెప్పబడుతున్న మాటల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుచున్నారని నమ్ముచున్నాను. మరింతగా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని బలపరచడానికి తన వాక్యమును మన ముందుకు ఆయన తీసుకుని వచ్చున్నాడు. కొన్ని విషయములు దేవుని గ్రంథమును మనం నేర్చుకుని మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం బలపరుచుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా చాలా సందర్భాలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటగా మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం ఏమి పాడుచున్నామో మనకు తెలియాలి, ఏమి వినిచున్నామో మనకు తెలియాలి, ఏమి బోధిస్తున్నామో మనకు తెలియాలి, మనం ఏమి ఆచరిస్తున్నామో మనకు తెలియాలి. కనుక మనకు తెలియనిది ఇతరులతోటి మనము బోధించలేము, ఇతరులతో మనం ధ్యానించలేము. కనుక ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మొట్టమొదటగా మనకి మనం బోధించుకున్నప్పుడే ఇతరులకు మనం బోధించగలం. అయితే నేడు దినాన క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క వాక్యమును గురించిన అవగాహన లేని బాధకులైన వారు గాని క్రైస్తవులైన వారు గాని అనేకులు ఈ రోజున మనకు కనబడుతున్నారు. దేవుని వాక్యాల్లో ముందుగా చెప్పబడినట్లుగా దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోకుండా అనేకులు అపార్థం చేసుకుంటున్నారు. వారి యొక్క ఆచారాలు, వారి యొక్క ఆలోచనలను అనుసరించుట కొరకు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు ఉండాలి. బోధ వినేవారు తమను తాము పరీక్షించుకోవాలి. బోధించేవారు తాము ఏం బోధిస్తున్నారో జాగ్రత్తగా వాటిని పరిశీలన చేసుకోవాలి. అపొస్తలుల కార్యములు మనం చదివినప్పుడు అక్కడ పౌలు శీలలు బోధించినప్పుడు బెరయాలో ఉన్నవారు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరని చెప్పబడుతుంది. ఎందుకన్నట్లయితే మనం చదువుదాం 17వ అధ్యాయము 11 నుండి. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అనే మాట చూస్తున్నాం. బోధకులు చెప్పుచున్న ఆ యొక్క బోధలు వాక్యానుసారముగా ఉన్నవో లేవో అని పరిశీలించవలసిన బాధ్యత ఈ రోజున వినేవారి మీద ఉంది. ఏమి వినిచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. కానీ ఇక్కడ చూడండి, బెరయాలో ఉన్నవారు గనులై ఉన్నారటండి. ఎందుకంటే పౌలు శీలు చెప్పుచున్న సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఈ రోజున ఎంతమంది దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారు? బోధకులు చెప్పిన మాటలు అలా ఉన్నవో లేవో అని పరిశీలన చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున బైబిల్ తెరవడమే కష్టంగా భావించే క్రైస్తవులు ఉన్నారండి. ఈ రోజున బైబిల్ను మందిరాలకు తీసుకెళ్ళడానికి కూడా సిగ్గుపడే క్రైస్తవులు ఈ రోజు ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా సమయము దొరకని బిజీ లైఫ్ గడుపుతున్నారండి ఈ రోజున చాలామంది. అది ఎంత మాత్రమే కూడా క్రైస్తవునికి ఆరోగ్యకరమైన పరిణామం కాదది. దేవుని యొక్క వాక్యములో పలుమార్లు చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవండి. అక్కడ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అనే మాట ఉందండి. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులు అని చెప్పబడింది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవవలసిన వారిని ఉన్నాం, దాన్ని ధ్యానించవలసిన వారిని ఉన్నాం. బోధించే బోధలు ఎంతవరకు సమంజసమో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని పరిశీలన చేయవలసిన వారు ఉన్నాం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనంలో నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుమని తిమోతిని హెచ్చరిక చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. చదువుట యందును. అదేవిధంగా యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినప్పుడు యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకునుడి అనే మాట మనం చూస్తున్నాం. కనుక యెహోవా గ్రంథాన్ని మనం పరిశీలించి చదవాలి. నేను ఎలా అడుగుతున్నాను మిమ్మల్ని, మీలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి చదువుతున్నారు? ఏమన్నా లేదు కదండి. దేవుని వాక్యాన్ని చాలా మంది ఈ రోజున చదవడం నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క వాక్యం వల్ల సత్యం మనకు ఎలాగ అర్థం అవుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు ఈ రోజున లేరు గనక ఈ రోజున అనేక మంది బోధకులు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలను దైవోపదేశములని అమాయకులైన ప్రజల మీద రుద్దుతున్నారు. కానీ చాలా జాగ్రత్తగా ఈ సత్యాన్ని, దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేయాలి. ఎందుకనట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి.
అది ఎంతవరకు సత్యమో ఎంతవరకు అది మరి అసత్యమో తెలుసుకోవాలి. ఎందుకంటే లోకంలో అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. సాతానిక యుక్తి వల్ల, సాతాను యొక్క మరి ఆలోచన వల్ల నడిపింపబడుతున్న బోధకులు అనేక మంది సమాజంలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యమును కలిపి చెరిపిడి వారి వలె ఉన్నారు. కనుక ఒకవేళ వారి యొక్క మాటలు మీరు విని దేవుని యొక్క మాటలలోని సంగతులు మీరు గైకొనకపోతే, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నుంచి తప్పిపోతే మనం నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇది మన జీవానికి సంబంధించిన విషయం కనుక ఇందు విషయమే మనం జాగ్రత్త కలిగి అది ఎంతవరకు సమంజసమో ఎంతవరకు సత్యమో అది దేవుడు ఆజ్ఞాపించినదా కాదా అని పరిశీలన చేయవలసిన పరిస్థితి ఈ రోజున మనం అందరిపైన ఉందండి దేవుని యొక్క బిడ్డలారా. అందుకనే దేవుని యొక్క లేఖనాల నుంచి మరి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సమయంలో. ఈ రోజున క్రైస్తవ సమాజంలో అనేక విధములైన బోధలు మనకు కనబడుతున్నాయి, అనేక విధముల గలిబిలి మనకు కనబడుతుంది. కనుక ఏది సత్యమో ఏది అసత్యమో మరి తెలుసుకోలేని పరిస్థితులు ఈ రోజున మన సమాజం ఉంది. అందుకని మరోసారి దేవుని యొక్క మాటలు మీకు ముందు పెడుతున్నాను. మనకి ఇవ్వబడింది దేవుని యొక్క వాక్యం, ఇవ్వబడింది పరిశుద్ధ గ్రంథము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి 2 నిబంధనలు ఇవ్వబడినవండి. మొదటి నిబంధన, రెండవ నిబంధన. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. కనుక ఈ యొక్క నిబంధనల మధ్యన వ్యత్యాసమును లేదా ఈ యొక్క వాక్య పరిస్థితులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారి ఉన్నాం. ఎందుకంటే మనం ఏమి వినుచున్నాం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏమి ఆచరించాలి, మనం చేయవలసినది ఏంటి, మనకి ఎక్కడ చెప్పబడింది, మనం చేయవలసినది మనకి ఎక్కడ చెప్పబడింది అనే విషయాలు మనం పరిశీలన చేయవలసిన వారి ఉన్నామండి. ఈ రోజున అబ్రహాముతో చెప్పబడింది మనం చేయలేదండి, ఈ రోజు చేయకూడదు. అబ్రహాముతో చెప్పబడింది అబ్రహాం చేయాలి, మోషేతో చెప్పబడింది మోషే చేయాలి, నోవాహుతో చెప్పబడింది నోవాహు చేయాలి. ఈ రోజున మనకేం చెప్పబడిందో మనము దానిని చేయాలి. కనుక అబ్రహాముతో చెప్పబడిన దాన్ని చేయడానికి కదా మనం, మోషేతో చెప్పబడిన దాన్ని చేయడానికి కదా మనం, అదో నోవాహుతో చెప్పబడిన దాన్ని చేయడానికి కదా మనము ఏం చేయాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది. మనం పాటు విషయంలో గాని, ప్రార్థించిన విషయంలో గాని, ఆరాధించిన విషయంలో గాని, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తగిన మరి సంగతులు, మన ఆత్మీయ జీవితాన్ని నిత్య జీవానికి నడిపించుకోవడానికి కావలసిన సంగతులు మనకి ఎక్కడ దొరుకుతున్నవి అనే సత్యాన్ని మనం అనేక విషయాలు మనం పరిశీలన చేయవలసిన వారి ఉన్నాం. ఈ రోజున మనం మరి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ రోజున అనేక మంది బాధకులు దేవుని యొక్క వాక్యము లేదంటే పాత క్రొత్త నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసము లేదంటే దాని గురించిన సత్యం ఈ రోజున అనేక మందికి తెలియక మిళితమైన బోధలు చేస్తున్నారు. కనుక క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలనే సత్యం మనకి వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథం నుంచి. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వారి దుష్టక్రియల్లో పాలివాడగుననే మాట మనం చూడగలుగుతున్నామండి. ఇక్కడ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. ఈ రోజున చాలా మంది బోధకులు దావీదు ఇలా చేస్తాడు కదండి, దావీదు ఇలా చెప్పాడు, మోషే ఇలా చేస్తాడు కదా, మోషే ఇలా చెప్పాడు కదా, లేదా ప్రవక్తలు ఎలా చెప్పారు కదా అనే మాటలు మనం చాలా సందర్భాలు వింటుంటాం. కనుక మోషే చెప్పిన దానికంటే, దావీదు చెప్పిన దానికంటే, అబ్రహాము చెప్పిన దానికంటే, లేదంటే ప్రవక్తలు చెప్పిన దానికంటే ఈ రోజున యేసుక్రీస్తు చెప్పినది ఈ రోజున క్రైస్తవుడికి ముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు చాలా సందర్భాలు చెప్పాడు. కనుక దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మోషే మీతో చెప్పింది మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పినది ఏమనగా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇందు మూలంగా నేను మీకు తెలియజేస్తున్నది ఏంటంటే ఈ రోజున మనం అనుసరించవలసిన నిబంధన, ఏ నిబంధన క్రింద మనం ఉన్నాం. పాత క్రొత్త నిబంధనలు ఉన్నవి. కనుక మొదటి నిబంధన, రెండవ నిబంధన. ఈ యొక్క నిబంధనలో ఏ నిబంధన చట్టము కింద మనం ఉండాలి, ఏ నిబంధన చట్టానుసారంగా మనము దైవ కార్యాలు చేయాలి, ఏ నిబంధన చట్టానుసారంగా మన యొక్క జీవితాన్ని మనం జీవించాలి అనే విషయాలు మనం ఈ రోజున చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన వారి ఉన్నాం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి బోధను, ఆయన యొక్క ఆజ్ఞను మనం చాలా జాగ్రత్తగా ఈ రోజున పరిశీలన చేయాలి, లేకపోతే దాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారి ఉన్నాం. మరి పాత క్రొత్త నిబంధన ఈ రోజు వరకు చాలా మంది క్రైస్తవ సమాజంలో మరి పాత నిబంధనానుసారమైన విషయాలను, పాత నిబంధనానుసారమైన మరి పరిస్థితులను అనుసరిస్తున్న పరిస్థితి ఈ రోజున ఉందండి. ఈ రోజున చాలా మంది పండుగలు ఆచరించేవారు ఉన్నారు, మరి చాలా మంది అమావాస్య పౌర్ణిమలు ఆచరించేవారు ఉన్నారు, లేదా చాలా మంది విశ్రాంతి దిన ఆచారం చేసేవారు ఉన్నారు. కనుక ఇటువంటి కొన్ని పరిస్థితులు, పాత నిబంధనానుసారమైన ఆచార వ్యవహారాలు ఈ రోజున క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న మరి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు ఉంది. మరి అది ఎంతవరకు సమంజసం ఈ రోజున మీరు పరిశీలన చేయాలి. పాత నిబంధన అమలులో ఉందా, లేదంటే కొత్త నిబంధన అమలులో ఉందా? మరి పాత నిబంధన అనుసారమైన
విషయాలు మనం గైకొనాలా? క్రొత్త నిబంధన అనుసారమైన విషయాలు గైకొనాలా? లేదంటే అయ్యి కలిపి గైకొనాలా? కనుక చాలా జాగ్రత్త ఈ సంగతులు మనం పరిశీలన చేయాలి. పాత నిబంధన చదివినప్పుడు ఈ రోజున చాలా మందికి అది క్రీస్తునందు కొట్టివేయబడింది అనే సత్యం తెలియట్లా. చాలా జాగ్రత్త ఈ సంగతులను తెలియచేయాలండి మనము. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. దేవుని యొక్క బిడ్డలారా, మీరందరూ కూడా బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. నేను చెప్పుచున్న మాటలు అలా ఉన్నవో లేవని పరిశీలన చేయండి. ఒకవేళ లేకపోతే నిస్సంకోచముగా నన్ను ప్రశ్నించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుండి కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరు చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. ప్రభునందు పిల్లారా, పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడింది అనే విషయం ఈ రోజున చాలా మందికి తేటపరచబడట్లా, తెలుసుకోవట్లా. అయితే ఖచ్చితంగా ఇక్కడ తెలియచేయబడుతున్న పౌలు కొరింథీయులకు రాస్తున్న యొక్క 2వ పత్రికలో పరిశుద్ధాత్మ ఆవేశం పెట్టి వారికి తెలియజేస్తున్నాడు. అయ్యలారా, మరి క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడింది. అది చదివినప్పుడు ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచున్నది. అర్థమవుతుందా అండి? దేవుని యొక్క మాటలు మీరు చూస్తున్నారా? పరిశీలన చేస్తున్నారా? పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. ఈ రోజు నీకు తేటపరచబడాలి. పాత నిబంధన చదువుబడినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటట్లయితే అది క్రీస్తునందు కొట్టివేయబడింది అంటే తీసివేయబడింది. అది అదేవిధంగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచ్చిన మనం చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి అనే మాట మనం చూస్తున్నాం. కొలసీలు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ప్రభునందు పిల్లారా, దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. దాన్ని ఆ యొక్క పాత నిబంధనానుసారమైన విధానాన్ని ఆయన కొట్టివేశాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ సంగతులు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాం. ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా అన్యజనులకును యూదులకు అన్యజనులకు ఆ యొక్క ఇశ్రాయేలీయులకు మధ్య ఉండిన యొక్క ద్వేషం అని చెప్తున్నాడండి. అనగా అదేంటంటే విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి ఉభయలను ఏకము చేస్తున్న మాట చూస్తున్నాం. దేవుని యొక్క బిడ్డల అనేక మాటలు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడింది, పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడిందని దేవుని యొక్క వాక్యము తేటగా తెలియజేస్తుంది మనకి ఇక్కడ. కానీ ఈ రోజున పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడింది అనే సత్యము మీకు తేటపరచబడాలి. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 కొన్ని వచనాలు చదువుదాం. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును అనే మాట చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో చాలా తేటగా తెలియచేయబడుతున్నవి. కనుక దేవుని యొక్క బిడ్డలు అనేక మాటలు చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. అలాగున్నవో లేవని ప్రతి దినము మీరు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఎందుకనట్లేదు, ఈ రోజున వాక్యం ఎరగని, వాక్యాన్ని గ్రహించని, వాక్య సారాన్ని ఎరగని అనేక మంది ఈ రోజున పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయాలను, కొన్ని సంగతులను తీసుకుని వాటిని ఈ రోజున క్రైస్తవ సమాజం పైన రుద్దుతున్నారు. దేవుని యొక్క బిడ్డలారా, అది ఆ కాడిని దేవుడు ఎత్తేశాడు, విరిచేశాడు అనే మాటలు దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంటే ఈ రోజున చాలా మంది ఈ మాటలను
పెడచెవిని పెడుతున్నారు. కనుక దేవుని యొక్క లేఖనాలను చాలా జాగ్రత్త మనం పరిశీలన చేయవలసిన వారి ఉన్నాం. ఈ రోజున మన క్రీస్తులో లేకపోతే మనకు నిత్య జీవం లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడాలని మీరే ఎవరనుకుంటే వారు క్రీస్తులోని వేరు చేయబడి ఉన్నారు. క్రీస్తులోని వేరు చేయబడిన వారికి నిత్య జీవం లేదు, పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కనుక దేవుని యొక్క బిడ్డలు, అందుకనే మీరు యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కొరకు, మీరు నిత్య జీవం చేరుడు కొరకు దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పాత నిబంధనను బట్టి నీతిమంతులుగా తీర్చబడాలంటే ఇదిగో అది నీకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే క్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఎందుకంటే విధిరూపకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్రము అవన్నీ కూడా క్రీస్తునందు కొట్టివేయబడి ఉంది. ఈ రోజున చాలా మందికి పాత నిబంధన కొట్టివేయబడింది అనే సంగతి ఇంకా నేటి వరకు కూడా చాలా మంది బోధకులకు అర్థం కావట్లేదు. దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటల్లో సారం అర్థం కావట్లా. కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్త మీరు పరిశీలన చేయాలి. మరి అయ్యా మనం ఏం చేయాలి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ముందుగానే దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియచేయబడి, మరి పాత నిబంధన కొట్టివేయబడుతుంది కనుక పాత నిబంధనకి బదులుగా ఏమంటే క్రొత్త నిబంధన ఆయన ఇస్తున్నాడని సత్యం మనకి మరి చక్కగా తేటపరచబడింది. చాలా జాగ్రత్త ఈ సంగతులు మనం ఆలోచన చేయాలి. మరి ఏం చేయాలి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలుతోను యూదా వారితోను క్రొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి. క్రీస్తు పూర్వమే ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసండి? క్రొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి. దేవుని యొక్క బిడ్డలారా ఈ మాటను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంటే ఇగో పాత నిబంధన కొట్టివేయబడుతుంది, దానికి మారుగా క్రొత్త నిబంధన ఇవ్వబడుతుందని క్రీస్తు పూర్వమే ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించాడు. మరి సంగతి నీకు అర్థం అవ్వాలి ఈ రోజున. కనుక ఈ వాక్యాలను, ఈ యొక్క మాటను మనం పరిశీలన చేసినప్పుడు చాలా తేటగా తెలియచేయబడుతుంది. పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడింది. మరి పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడి మనకేమబడింది? క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన, మరి శ్రేష్టమైన నిబంధన ఇవ్వబడింది. కనుక మరి ఏ చట్టం కింద, ఏ నిబంధన కింద మనం ఉండాలి, ఏ నిబంధన అనుసారంగా దేవుని ఆరాధించాలి, ఏ నిబంధన అనుసారంగా మనం నిత్య జీవ సంబంధమైన కార్యాలు మనం చేయాలని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. ఇదిగో నువ్వు క్రొత్త నిబంధన అనుసారముగా నువ్వు జీవించినప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసుడు కాగలవు. ఒకవేళ పాత నిబంధనను అనుసరించాలి, ఇగో పాత నిబంధన నువ్వు గైకొనాలని నువ్వు ఆలోచిస్తే, ఒకవేళ పాత నిబంధన నువ్వు గైకొనా నువ్వు నిత్య జీవానికి వారసుడు కాలేవు అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఎందుకన్నట్లయితే ఎవడైనాను ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడాలని యోచిస్తే వాడు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కనుక క్రీస్తు నుండి ఒకవేళ నువ్వు వేరు చేయబడితే నీకు నిత్య జీవం లేదు. కనుక ఇందు మూలంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు క్రొత్త నిబంధన అనుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడే, కొత్త నిబంధన అనుసారమైన ఆజ్ఞను నువ్వు గైకున్నప్పుడే నువ్వు నిత్య జీవానికి నువ్వు వారసులు కాగలవు అనే సత్యాన్ని నువ్వు పరిశీలన చేయాలి. మరి పాత నిబంధన కొట్టివేయబడింది, దాన్ని చింపేయాలని అడుగుతున్నారు చాలా మంది. దాన్ని చింపేయడానికో లేకపోతే కాల్చేయడానికి కాదు. మరి పాత నిబంధన ఎందుకు వ్రాయబడి ఉన్నది, ఎందుకు మనం ఈ రోజున దాన్ని చదవాలని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవనియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవని చెప్పబడుతుందండి. పూర్వమందు వ్రాయబడిన సంగతులన్నీ కూడా మనకు బోధ కలగడానికి వ్రాయబడినవి. వాటిని చదివినప్పుడు నీకేం కలగాలి? బోధ కలగాలి, తెలుసుకోవాలి ఏం జరిగింది, దేవుని యొక్క మాట గైకొన్న వారు ఎలాగ ఆస్వాదించబడ్డారు, దేవుని యొక్క మాటను గైకొన్న వారు ఎలా నశించిపోయారు అండ్ ఏ విధముగా వారు ఆచరించారు, ఈ విషయాలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకు దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు ధర్మశాస్త్రము రాబోచున్న మేలు ఛాయగలదే గాని ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపం గలది కాదు. మరి నిజ స్వరూపం మీద మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి అన్న పాలముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. తేటగా దేవుని యొక్క మాట తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా రాబో యొక్క ఛాయ. విశ్రాంతి దిన ఆచారాలు గాని, పండుగలు గాని, అమావాస్య గాని, అన్నపానముల ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనవన్నీ కూడా ఛాయే తప్ప నిజ స్వరూపము కాదు. కనుక నిజ స్వరూపం ఎవరు ఉందని చెప్తాను? నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. క్రీస్తును మనం కలిగి ఉన్న ఈ రోజున నిజ స్వరూపమైన క్రీస్తుని విడిచిపెట్టేసి ఇక చాలా మంది ఛాయలో బ్రతుకుతున్నారు, ఛాయా సంబంధమైన విషయాలకు వెళుతున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరి పాత నిబంధన ఆజ్ఞలు కొట్టివేయబడినవి అని చెప్తున్నారు కదా, అయితే ఆ ఆజ్ఞలు కొట్టివేయబడినవి అని అడుగుతూ చాలా మంది పెడార్థాలు చేస్తున్నారు. కనుక దేవుని యొక్క బిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి.
కనుక ఏదైతే అనుసరించాలో, ఏదైతే ఈ రోజున మరి మానవిక జీవితాన్ని నిత్య జీవితంగా మార్చగలుగుతుందో ఆ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు భద్రపరిచారు. మోషే మీతో చెప్పింది మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పింది మీరు వినండి. కనుక ఈ రోజున మోషే చెప్పింది చేస్తావా, క్రీస్తు చెప్పింది చేస్తావా? క్రీస్తు చెప్పినది క్రొత్త నిబంధన గురించి. పాత నిబంధనకు మోషే మధ్యవర్తి అంటే క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. కనుక క్రీస్తు ద్వారానే మానవుడు నిత్య జీవానికి చేరగలడు ఇప్పుడు అనే సత్యాన్ని ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. దేవుని యొక్క మాటలలో ఉన్న సారాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రోజున ఏ చట్టం కింద ఉన్నావు, ఏ నిబంధన కింద ఉన్నావు అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అడిగితే ఈ రోజున ఖచ్చితంగా పాత నిబంధన కొట్టివేయబడిందని, కొత్త నిబంధన చట్టం కింద ఈ రోజున ఈ యొక్క క్రైస్తవ సమాజం ఉండాలి. కొత్త నిబంధన అనుసారముగానే దేవుణ్ణి ఆరాధించాలి, కొత్త నిబంధన అనుసారముగానే రక్షణ పొందాలి, కొత్త నిబంధన అనుసారముగానే దైవ కార్యాలు మనం జరిగించాలనే సత్యము దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ మాటలలో సారాన్ని గ్రహించలేకపోతే దయచేసి మరలా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, పరిశీలన చేయండి. ఇదిగో నేను అనుసరిస్తున్నది కొత్త నిబంధనానుసారమైన విధానమా, పాత నిబంధనానుసారమైన విధానమా అని పరిశీలించుకుని అనుసరిస్తేనే నీ యొక్క జీవితము శ్రేష్టమైన జీవితంగా మారుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. కానీ పాత నిబంధన సంబంధమైన విషయాలు అవి మూసివేయబడి ఎత్తివేయబడినవి, అవి కొట్టివేయబడినవి. రోజున క్రీస్తు ద్వారా మనకు అప్పగింపబడిన బోధ శ్రేష్టమైన బోధ అండి. ఉన్నతమైన స్థితికి చేర్చగలుగుతుంది క్రీస్తు బోధే. కనుక క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగేవాడు నిత్య జీవానికి వారసుడు కాలేడు. క్రీస్తు బోధ ఎందు నిలిచిండి వాడే నిత్య జీవానికి వారసుడు కావాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అది చాలా మంది అడుగుతారండి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు కదండి, నేను ప్రవక్తలు వచ్చిన ఆయన ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదని చెప్తున్నాడు కదా, ఆయన కొట్టివేయడానికి రాలేదని చెప్తున్నాడు, మీరు కొట్టివేశారు, నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్తున్నారు కదా అని అడుగుతున్నారు. కదా దేవుని యొక్క బిడ్డలు, అరే యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన లేదంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవక్తలు వచ్చిన నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు అన్నది నిజమే. కానీ వాటిని ఏం చేస్తాడు తెలిసిన, ఆయన నెరవేర్చాడు అనే వాటిని మనం చూడగలుగుతున్నామండి లోకా సువార్తలో. పరిశుద్ధ గ్రంథం నుండి లోకా సువార్త 24వ అధ్యాయము 44 నుంచి మనం చదివినప్పుడు, అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నెరవేరాలని మీతో చెప్పాను కదా నేను, అవన్నీ కూడా నెరవేరినవయ్యా. వాటిని నెరవేర్చి వాటిని కూడా నెరవేర్చేశాడు. ఇంకా నెరవేర్చేసిన తర్వాత మరలా వాటిని దేవుడు ప్రభు ఏం చేయలేదండి, వాటి నుంచిలా ఆయన గురించి చెప్పబడినవన్నీ కూడా ఆయన నెరవేర్చేశాడు. నెరవేర్చి ఇదిగో సిలువలో దానిని కొట్టివేసి ఆయన రక్తం వలన క్రొత్త నిబంధనను ఆయన చేశాడు. ఆ క్రొత్త నిబంధన అనుసారమైన మరి జీవితాన్ని ఈ రోజున జీవించాలి. నువ్వు పాడినా, ప్రార్థించినా, ఆరాధించినా, ఏ ఆరాధన విధానం కానీ, రక్షణ విధానం కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నువ్వేం చేయాలి, క్రొత్త నిబంధన అనుసారముగా, క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా మాత్రమే దీనిని చేయాలనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ భారతదేశంలో రోడ్ రూల్స్ ఉంటాయండి, అదే అమెరికాలో వేరు, మన భారతదేశంలో వేరు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం ప్రక్కన ప్రయాణం చేయాలి. అమెరికాలో అయితే కుడి ప్రక్కన ప్రయాణం చేస్తారటండి, కుడి పక్కన ప్రయాణం చేస్తారు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం ప్రక్కన ప్రయాణం చేయాలి. అమెరికా వెళ్ళి 4 నెలల నుండి ఇక్కడికి వచ్చి ఎడం ప్రక్కన కాదు నేను కుడి ప్రక్కన వెళ్తానంటే ఏమవుతామండి? మనకున్న రూల్స్ లేదంటే మన యొక్క ఇవ్వబడిన విధానాన్ని మనం అనుసరించాలి. వేరే వాటిని మనం తీసుకోకూడదు. అమెరికా వారికి ఉన్న రూల్స్ వారికి ఉంటాయి, భారతదేశానికి ఉన్న రూల్స్ భారతదేశానికి ఉంటాయి. ఏ దేశానికి ఉన్న రూల్స్ వాటికి ఉంటాయి. ఆ యొక్క దేశస్తులు వాటి యొక్క రూల్స్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఈ రోజున పాత క్రొత్త నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది, ఎవరు అనుసరించారు? మరి క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది, మరి ఎవరు అనుసరించాలనే విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని క్రొత్త నిబంధన అనుసారమైన మరి ఆరాధన, కొత్త నిబంధన అనుసారమైన మరి రక్షణ విధానం, కొత్త నిబంధన అనుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఖచ్చితంగా తేటగా తెలియజేస్తుంది, పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడినదని. మన అమలులో ఉన్న నిబంధన ఏదంటే ఇది క్రొత్త నిబంధన. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని తిరిగి లేపబడి ఉన్నారు. ఆయన శిలువలో తన యొక్క రక్తము చేత క్రొత్త నిబంధన ఆయన చేస్తున్నాడు. కనుక ఆదిమ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత క్రైస్తవులు క్రొత్త నిబంధనానుసారమైన మరి విధానాన్ని అనుసరించినట్లుగా దేవుని యొక్క మాటలు మనకు తేటతెల్లంగా తెలియచేయబడుతున్నావు. కనుక ఈ మాటలు మీరు గ్రహించాలి, సత్యాన్ని గ్రహించాలి, వాక్య సంబంధమైన విధానంలో ముందుకు కొనసాగాలి. ప్రభు చిత్తం అయితే మరిన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ ఘనమైన విలువైన ఉన్నతమైన నామాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. ఆయా కాలములలో ఆయా సమయంలో మరి మీరు చేస్తున్న విధానమును బట్టి, మీరు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి మీకు స్తోత్రాలు.
ఏగో తండ్రి, పాత క్రొత్త నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసమును మరి ఈ రోజున క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన నిబంధన మరి క్రొత్త నిబంధన అని దాన్ని అనుసరించి మీరు నడుచుకోవాలనే మరి సత్యము తండ్రి ప్రతి ఒక్కరు కూడా గ్రహించడానికి కృపను దయచేయండి. ఈ రోజున అనేకులు మరి తండ్రి నీ యొక్క వాక్యమును అర్థం చేసుకొనక మరి వారి యొక్క స్వకీయ నాశనము కొరకు అపార్థం చేసుకునిచున్నారు. మరి ఏది అనుసరించాలో మరి దేనిని గాయకునాలో తెలియని అయోమయ పరిస్థితులు ఈ రోజున మరి తండ్రి అనేకులు ఉన్నారు తండ్రి. మరి సత్యాన్ని గ్రహించినట్లుగా ప్రతి ఒక్క హృదయాన్ని ఆయత్తపరచండి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ద్వారా నిత్య జీవానికి మరి చేరాలనే మరి నీ యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించడానికి కృపను దయచేయండి. మరి నీ మాటలున్న సారం ప్రతి ఒక్కరు కూడా గ్రహించడానికి నీ కృపను దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని, ఇదిగో తండ్రి ఈ యొక్క పనిని మరి నిరంతరముగా మరి దిగ్విజయంగా జరుగుటకు నీ కృపను దయచేయమని, ఈ యొక్క టీవీ ద్వారా ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో వారి యొక్క హృదయాలు గ్రహించుకోవడానికి నీ కృపను దయచేయండి. ఈ యొక్క వాక్యాన్ని గ్రహించడానికి నీ కృపను వారికి దయచేయండి. నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచమని, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆస్వాదించునుగాక. థ్యాంక్ యూ.